ముందుకు జరిగి కూర్చుంటే అందరు ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఇక్కడ ఎవరైనా చైర్లో కూర్చున్నా కూడా పాట పాడుకుందాం. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేను సలేనయా, నీవే లేకపోతే నేను సలేనయా, నీవు లేని రోజు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. బాధ కలుగునేలలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టారు, బాధ కలుగునేలలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టారు, నన్ను విడవనన్నావు నా దేవుడైనావు, నన్ను విడవనన్నావు నా దేవుడైనావు, నీవే లేకపోతే నేనసలేనయా, నీవే లేకపోతే నేనసలేనయా, నీవు లేని రోజు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకమందున మా దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శ్రేష్టమైన పరిశుద్ధ దినం ప్రభు దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకున్నారు. నీ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తూ ఉండగా మీరు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని నన్ను మమ్మలను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. వీళ్ళరా ఇక మార్చి మాసం అలాగే ఏప్రిల్ మాసం ఏమంటారంటే లెంట్ డేస్, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ దినాలు గనుక ఆ దినములో ప్రతి సంఘాల్లో దేవుణ్ణి మహిమపరుస్తూ యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, అలాగే యేసుక్రీస్తు మన కోసం ఏం చేశాడో, శిలువ మరణాన్ని ఎలా పొందాడో, అలాగే 7 మాటలు ఎలా పలికాడో, ఆ విషయాలు తరచుగా సంఘాల్లో ధ్యానిస్తూ ఉంటారు. ఈరోజు అదే విషయం మీతో కూడా పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపించబడ్డాను. యేసయ్య శిలువపై ఎందుకు చనిపోయాడు? ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏంటంటే యేసు శిలువపై ఎందుకు చనిపోయాడు, అసలు శిలువ మరణం ఏంటి అనే విషయాన్ని, కొన్ని విషయాలు మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. యేసయ్య ఎందుకు శిలువ మీద మన కోసం మరణించాడు? ప్రియులారా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. పాత నిబంధనలో శిలువ అని ఉండదు కానీ మ్రాను మీద అని ఉంటుంది. అది ఎక్కడ వ్రాయబడినట్లుగా ఉందో మీలో ఎవరైనా చెప్పగలుగుతారా? ఆదికాండం 40వ అధ్యాయం
19వ వచనంలో మొట్టమొదటిసారిగా సిలువను గూర్చి ఇక్కడ రాయబడి ఉండడం మనం చూస్తాం. 19వ వచనం. తెలుగులో చదవండి. ఇంకా 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మాను మీద నిన్ను వేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినునని ఉత్తరం ఇచ్చును. బైబిల్లో మొట్టమొదటిసారిగా ఇక్కడ సిలువ మరణాన్ని గురించి, ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు ఆ పాపమునకు ప్రాయశ్చిత్తముగా ఆ దినాల్లో రకరకాలైనటువంటి శిక్షలు మానవాళికి విధించేవారు. ఆ యొక్క సిలువను కూర్చున్నటువంటి ప్రస్తావన మొట్టమొదటిసారిగా ఇక్కడ రాయబడి ఉంది. మోషే ధర్మశాస్త్రంలో కూడా సిలువ ఎవరికి వేస్తారు అంటే, మరణకరమైనటువంటి పాపము ఎవరైతే చేస్తారో అలాంటి వారిని ఈ యొక్క సిలువ మరణం ద్వారాగా వేసేటువంటి వారు. ఈ సందర్భం ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 22వ వచనంలో సిలువను కూర్చున్నటువంటి మాట ఇక్కడ రాయబడి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వేల. ఎవరైనా మరణ శిక్షకు తగిన పాపము చేసినప్పుడు మోషేకు దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞలలో, ఆ శాసనములలో ఇలా రాయబడి ఉంది, ఒకడు పాపము చేయగా అతన్ని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాచ్ఛముగా ఇచ్చుచున్న దేశములో నీవు అపవిత్రుడు కాకుండానట్లు అగత్యముగా ఆ దినమున వారిని పాతి పెట్టవలెను. ప్రియులారా, శిలువ మరణాన్ని గూర్చి ఇక్కడ రాయబడి ఉంది. శిలువ మరణం ఎవరికి అంటే, ఇక్కడ రాయబడింది మరణకరమైనటువంటి పాపం ఎవరైనా చేసినప్పుడు వానిని మ్రాను మీద వేలాడదీస్తారు, అనగా సిలువలో వేలాడదీస్తారు. ఇది యూదులకు ఉన్నటువంటి ఆచారం. ఎవరైతే మ్రాను మీద వేలాడదీస్తారో వారిని గురించి బైబిల్ అంటూ ఉంది, వాడు శాపగ్రస్తుడు. యేసుక్రీస్తు సిలువ మరణానికి తన్ను అప్పగించుకున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, తన్ను తాను శాపముగా మార్చుకున్నాడు. మన కోసం ఆయన పాపము లేనటువంటి ఆయన, శాపము లేనటువంటి ఆయన మనందరి కోసం ఆ యొక్క సిలువ మరణాన్ని అంగీకరించాడు అని అంటే అర్థం ఏంటంటే, ప్రియులారా, ఆయన తన్ను ఒక శాపముగా తన్ను మార్చుకుంటూ మనందరికీ ఆశీర్వాదాలు అనుగ్రహించాడు. హలో చెప్తారా? శాపాన్ని ఆయన పొందాడు, శిక్షను ఆయన పొందాడు, విడుదల మనకిచ్చాడు. గొప్ప దేవుడు, మనం ఆరాధించేటువంటి దేవుడు. సిలువలో ఆయన తన ప్రాణాన్ని మన కొరకు ధారపోశాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో ఓ చక్కని మాట ఇక్కడ యేసయ్య చెప్పాడు. తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టిన వాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడైనా ఉన్నాడా? లేడు. లేదా ఇక్కడ అంటున్నాడు, ఒక స్నేహితుని కోసం ఎవరైనా ప్రాణం పెడతారా? అడుగుతున్నాను, కన్న తల్లి తన బిడ్డ కోసం ప్రాణం పెడుతుందా? లేకపోతే కన్న తండ్రి తన పిల్లల కోసం ప్రాణం పెడతాడా? ఒక అన్న కొరకు తమ్ముడు ప్రాణం పెడతాడా? ఎవరైనా ప్రాణం పెడతారండి. అంటున్నాడు, స్నేహితుని కొరకు ఈ లోకంలో ప్రాణం పెట్టేవాడు ఎవ్వరు లేరు, కానీ ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక మీ కొరకు నా ప్రాణం పెడుతున్నాను. హల్లెలూయా. ఈ లోకంలో అనేక మంది ప్రేమిస్తున్నాం అని అంటారు, కానీ ప్రాణం మాత్రం ఎవరు పెట్టరు. మనకు బాధ వచ్చినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మనం ఒంటరి వాళ్ళమే.
మనం సంతోషంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు చాలా మంది మనకు కూడా ఉంటారు. వచ్చినప్పుడు, మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు ఎవరి దగ్గరకు రారండి. యేసయ్య అంటున్నాడు, స్నేహితుని కంటే నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను. యేసయ్య ప్రేమగల దేవుడు అండి. ఆయన గురించి బైబిల్ అంటూ ఉంది, ప్రేమ స్వరూపి. యేసుక్రీస్తు ఎవరనగా మానవాళిని ప్రాణముగా ప్రేమించినటువంటి ప్రేమ స్వరూపి. మార్కు సువార్త 8వ అధ్యాయంలో మరొక మాటను ఇక్కడ మనం చూస్తాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 37వ వచనంలో ఇక్కడ ఒక చక్కని మాట యేసయ్య చెప్పాడు. మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఒక మనుష్యుడు ప్రాణమునకు ప్రతిగా ఏమి, ప్రాణానికి ప్రతిగా ఎవరైనా ఇస్తారా? ఒక ప్రాణానికి ఇంతని వెలకట్టగలమా? ఎవరు కట్టలేమండి. కానీ ప్రియులారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తన ప్రాణాన్ని మన కొరకు దారపోశాడు. తన ప్రాణాన్నే మన కొరకు పెట్టాడు. తండ్రి అయినటువంటి దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమి మీద ఉన్నటువంటి మానవాళి పాపము కొరకు దానముగా ఈ లోకానికి పంపించాడు. ఎవరు చేయలేనటువంటి కార్యాన్ని యేసయ్య చేశాడు. ఎవరు ఇవ్వలేనటువంటి ప్రాణాన్ని యేసయ్య ఇచ్చాడండి. ఒక పేద కుటుంబం ఉంది. ఆ పేద కుటుంబము భయంకరమైన కరువులో ఉంది. ఆ ఇంటిలో 3 పిల్లలు, 3 కొడుకులు, భార్య భర్త, మొత్తం 5 మంది. పిల్లలారా, 5 మంది ఇంట్లో ఉంటున్నారు. కరువు, అన్నం లేదు, అల్లాడిపోతున్నారు. అందరూ కూడా చనిపోతున్నారు. ఆ సమయంలో అందరంట పిల్లలు నమ్ముకుంటారంట. డబ్బులు లేకపోతే పిల్లలు నమ్ముకుంటారంట. ఇప్పుడు ఈ కుటుంబం కూడా ఒక తీర్మానానికి వచ్చింది. ఏమిటి ఆ తీర్మానం అంటే, మనకు 3 పిల్లలు ఉన్నారు కదా, ఒక నమ్ముకొని తిందాం, ఒక నమ్ముకొని ఈ కరువు కాలంలో మనం బతుకుదాం అని ఒక తీర్మానం చేసుకున్నారు. ఆ రాత్రి ఆకలితో అల్లాడిపోతా కూర్చొని పెద్ద కుమారుణ్ణి చూసి వీడిని నమ్మేస్తాం అని అనుకున్నారంట. చూస్తే పెద్ద కుమారుని ముఖం చూస్తే వాళ్ళ ఆయన, వీడు నాలాగనే ఉన్నాడు, వీడు కాబట్టి వీడిని అమ్మద్దు. ఆ తల్లిదండ్రులు అంటున్నాడు, వీడు నాలాగనే ఉన్నాడు, వీడిని నమ్మొద్దు, చిన్నవాడిని అమ్ముదాం, రెండో వాడిని అమ్ముదాం. రెండో వాడిని అమ్మాని అని అనుకొని వాడి ముఖం చూస్తే వాళ్ళ అమ్మనిందంట, వీడు నాలాగనే ఉన్నాడు, వీడు కాబట్టి వీడిని అమ్మద్దయ్యా, వీడు అమ్మద్దు. సరే, లాస్ట్ వాడు చిన్నవాడు ఉన్నారు కదా, వాడిని అమ్ముదామంటే వీడు పశువుడయ్యా, వీడిని ఎలాగమ్మేది, చూస్తా ఎలాగమ్మేది. ఈ రాత్రి పోరాటం వీళ్ళకి. ఒకవైపున కరువు, అన్నం లేకుండా అనేక దినాలకు కష్టపడుతున్నారు. మరొక వైపు అమ్మలేకపోతున్నారు. 3 బిడ్డలున్న ఒక బిడ్డను కూడా ఇలాక కరువులోనే చచ్చిపోయారంటండి వాళ్ళు. కరువులోనైనా చనిపోవడానికి తెగించారు కానీ ఒక్క బిడ్డను కూడా ఇవ్వడానికి సిద్ధపడలేదండి. తండ్రి అయినటువంటి దేవునికి పరలోకంలో ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ఒక్కడే, ఆ ఒక్కడైన యేసయ్యను ఈ భూమి మీద ఉన్నటువంటి మనందరి కోసం ఆయన మన కోసం పంపించి తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. హల్లెలూయా చెప్తారా? ఒకే ఒక్క కుమారుడు, ఆయనే ప్రభువైనటువంటి యేసయ్య. సిలువలో నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని ధారపోశాడు. తన అమూల్యమైన రక్తమంతా యేసయ్య కార్చాడు. ఎందుకు ఆయన సిలువలో మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు? కొన్ని కారణాలు ఈరోజు ధ్యానిస్తాం. మొదటి కారణం, రోమా పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ ఒక చక్కని మాట పౌలు గారు రాశారు. రోమా పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుచున్నది. ఏలయనగా, అలా చదవకూడదు, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టిన మొట్టమొదటి కారణం ఏంటంటే, ఇక్కడ రాయబడి ఉంది, మనం ఇంకా బలహీనులమై ఉండగా యేసయ్య తన ప్రాణాన్ని పెట్టాడు.
ఏమిటి బలహీనం? నా సహోదరి, నా సహోదరుడా, మానవుడు ఈ దినాల్లో 3 విధాలైన బలహీనతలు కలిగి ఉన్నాడు. మొట్టమొదటి బలహీనం శరీరములో ఉన్న బలహీనం. ఈనాడు అనేక మంది కాళ్ళు నొప్పితో, కడుపు నొప్పితో, గుండె నొప్పితో, షుగర్తో, వ్యాధి బాధలతో ప్రతిరోజు ప్రాణముతో పోరాడుతూ ఉన్నారు. శరీరం అనేటువంటి బలహీనతలు. ఈనాడు మనుష్యుడు సంపాదిస్తున్నటువంటి ఆస్తిని గాని, డబ్బు గాని అనేక వైద్యులకు కష్టపెడుతూ వారు కష్టపడి సంపాదించిన ధనమంతా కూడా వారు ఆ యొక్క మందులకు వాడుతూ ఉన్నారు. శరీరములో ఉండే బలహీనం. ఇంకా మనం బలహీనులమై ఉండగా చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో ఏమిటి శరీరంలో ఉన్న బలహీనత ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త, ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించెను, మన రోగములను భరించెను అని యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడినది నెరవేరు. రోగములను, దెయ్యములను, రోగులనల్లా స్వస్థపరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు శిలువ మరణానికి ఎందుకు ఎక్కాడు అనంటే, మనం ఇంకనూ బలహీనులమై ఉండగా, శారీరకమైనటువంటి బలహీనంగా అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి మనకు శరీరంలో ఉన్నటువంటి విడుదల ఇవ్వడానికి యేసుక్రీస్తు సమస్తాన్ని సిలువలో భరించాడు. అలలు చెప్తారా? ఎటువంటి రోగమైనా యేసయ్య బాగు చేస్తాడు. అందరూ చేయబదిలిన యేసయ్య బాగు చేస్తాడు. సాధారణము కనుక శోధన తప్ప దేవుడు తన బిడ్డలకు రానివ్వడు. ఆ సహోదరి, నా సహోదరుడా, ఈరోజు ఒకవేళ నీకు ఎదురవుతున్నటువంటి బలహీనతను బట్టి, నీకు ఎదురవుతున్నటువంటి వ్యాధిని బట్టి, డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి దిగులు పడతా ఉన్నావా? భయపడద్దు. దేవుడు అంటున్నాడు, నీ వ్యాధిని, నా వ్యాధిని, సర్వ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యాధిని సిలువలో ఆయన మన నిమిత్తం భరించాడు. హల్లెలూయా. శరీర బలహీనతలను ఆయన సిలువలో జయించాడు. రెండవ బలహీనత ఏంటంటే ప్రియులారా, ఆత్మీయ బలహీనత. కొంతమంది ఆత్మీయ బలహీనత ఉంటది. ఏమిటి ఆత్మీయ బలహీనత అంటే, కొంచెంసేపుడేమో దేవునిలో చాలా పట్టుదలతో ఉంటారు, కొంచెంసేపుడు దేవుని కొరకు ప్రార్థన చేస్తారు, సాక్షిగా ఉంటారు, దేవుని కొరకు పరుగెత్తుతారు, వాళ్ళ ఆత్మీయత ఎక్కువగా ఉంటుంది. ఇంకా బాగా చెప్పాలి అని అంటే, ఆదివారం అయితే ఇంకా పరిశుద్ధుల దూతల్లాగా మారిపోయి ఇంకా దేవుని బిడ్డలుగా ఉంటారు. సోమవారం అయిందనుకోండి, వాళ్ళ అలవాట్లన్నీ కూడా మారిపోతాయి, స్నేహాలు మారిపోతాయి, వారు చేస్తున్నటువంటి పనులు మారిపోతాయి. స్థిరత్వం లేదు, భక్తిలో స్థిరత్వం లేదు, దేవునిలో స్థిరంగా నిలబడడం లేదు, లోకానుసారంగా జీవించడం. ఈనాడు వ్యక్తిలో ఉన్నటువంటి శక్తి లేకుండా అనేక మంది తమ జీవితాలను చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు అంటే వారిలో ఉన్న బలహీనత. కొంతమంది అంటారు, సిగరెట్ వదిలిపెట్టలేకపోతున్నాం. సిగరెట్ ఎంత పెద్దది, ఎంత పెద్దది సిగరెట్? వాకి ఎంత పెద్దది ఉంటుందా? కొంతమంది ఆన్స్ చేసుకుంటారు. ఆన్స్ ఎంత ఉంటది? కొంతమంది ముక్కుపొడి పెట్టుకుంటారు. అదంతా ఎంత పెద్ద మనిషి అంత సిగరెట్ ని, అంత సారాయిని, లేకపోతే ఏదో ఒక పాపాన్ని జయించలేక తన దగ్గర ఓడిపోతా ఉంటాడు. ఎందుకు అంటే బలహీనత. ఆ పాపం, తాను చేస్తున్నటువంటి పాపంలో ఉన్న బలహీనత పొందడం ద్వారా ఆ వ్యక్తి అవమాన పాలు అవుతూ ఉంటాడు. ఈ రోజుల్లో చాలా మంది ఆ చెడు వ్యసనాల నుండి విడుదల పొందక, ఆ త్రాగుడు వల్ల, ఆ సిగరెట్ల వల్ల, ఆ యొక్క పాన్ పరాకు వల్ల, మత్తు పదార్థాల వల్ల నష్టపోతున్నారు. భయంకరమైన వ్యాధులు తెచ్చుకుంటున్నారు. భయంకరమైనటువంటి వ్యాధుల ద్వారా, సమస్యల ద్వారా నెమ్మది లేకుండా కుటుంబాలు ఎంతో మంది ప్రలాపిస్తూ ఉన్నారు. నా సహోదరి, నా సహోదరుడా, అది ఎటువంటి బలహీనత అయినా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి నువ్వు చెబితే వాటి నుండి యేసయ్య నిన్ను బాగు చేస్తాడు. ఆయన
హల్లెలూయా. ఎందుకు అంటే ఆయన నీ బలహీనత నా బలహీనత సమస్తమును సిలువలో ఆయన జయించాడు. మరొక బలహీనత ఆర్థిక బలహీనత. కొన్నిసార్లు కొంతమంది, అయ్యా మాకు చాలా పేదరికంతో ఉన్నాము, చాలా బాధతో ఉన్నాము, కష్టాలే మాకు బలహీనం, మాకు ఎప్పుడు కొంతమంది అంటారు ఎప్పుడు కష్టాలు 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 కష్టాలేనయ్యా, మా జీవితం అంతా కష్టాలే, మాకు నెమ్మది లేదు, కాబట్టి మేము ఎంతో పేదరికంతో అల్లాడిపోతున్నాం అని ఆశిస్తున్న నా సహోదరి నా సహోదరుడా, నీ ఒక బలభరితమైన శక్తివంతమైన ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీవేమో బలహీనుడుగా ఉన్నావు, ఆర్థికంగా స్థిరపడనంటున్నావు, ఇంకా నువ్వు కష్టపడుతున్నావు, చిన్నప్పుడు కష్టపడుతున్నావు, ఇప్పుడు నువ్వు కష్టపడుతూనే ఉన్నావు. నా బలహీనతలను యేసయ్య సిలువ మీద ఆయన భరించాడు. ఆయన తన ప్రాణము పెట్టడం ద్వారాగా మనందరికీ ఐశ్వర్యవంతులుగా దేవుడు చేస్తున్నాడు. ఇదే కదా 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తూ యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే దానికి జవాబు ఇక్కడ రాశాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడు యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. నా సహోదరి నా సహోదరుడా, యేసుక్రీస్తు లోకానికి వచ్చిన కారణం బలహీన జనము పేదలు అంటున్నటువంటి మనలను దేవుడు ధనవంతులుగా చేయుటకు తను తాను తగ్గించుకొని మన నిమిత్తము బైబిల్ రాయబడి ఉంది, ఆయన దరిద్రుడుగా మారాడు. హల్లెలూయా. ఆ పరలోకపు బంగారముతో ఉన్నటువంటి ఆ పరలోకము ఆ మహిమను విడిచిపెట్టి యేసయ్య ఈ భూమిలో ఒక పశువుల పాకలో పుట్టాడు. ఎందుకు అంటే ఈ భూమి మీద పేదరికంతో ఉన్న మనం ఆ బంగారు పట్టణంలో ఉండేదాని కొరకు. ఎందుకు యేసయ్య సిలువలో మరణించాడు అని అంటే పౌలు గారు అంటాడు, ఆయన మన బలహీనమై ఉండగా, శారీరకంగా బలహీనలతో వ్యాధులతో అల్లాడిపోతున్న మనలను బాగు చేయడానికి, ఇంకా మనం చూస్తున్న ఆత్మీయ స్థితిలో స్థిరత్వం లేకుండా నలిగిపోతున్నటువంటి మనలను ధైర్యపరచడానికి యేసయ్య సిలువలో ఆయన మన కోసం మరణించాడు. ఆర్థిక విషయంలో మనం ఆశీర్వాదముగా ఉండడానికి కొరకై యేసయ్య తన ప్రాణాన్ని మన కొరకు ధారపోశాడు. 2వ కారణం, యేసుక్రీస్తు ఎందుకు సిలువలో తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు. అదే రోమా పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో చక్కటి మాట మనం అక్కడ చూస్తున్నాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనో పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. నా సహోదరి నా సహోదరుడా, ఇక్కడ యేసుక్రీస్తు ఎందుకు తన ప్రాణాన్ని పెట్టాడు అని అంటే మనం ఇంకనో పాపులమై ఉండగా, ఇంకనో పాపము చేస్తూ ఉండగా, ఇంకనో పాప జీవితములో ఉంటూ ఉండగా యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి కోటాను కోట్ల ప్రజలు అందరూ చేసినటువంటి పాపాన్ని బట్టి పాపములైనటువంటి యేసుక్రీస్తు సిలువలో నా ప్రాణాన్ని మన కొరకు ధారపోశాడు. ఈ భూమి మీద పరిస్థితులు ఎవరైనా ఉన్నారా? పాపులు ఎవరు? దావీదు అంటాడు 51వ కీర్తన 5వ వచనంలో దావీదు దేవుడి దగ్గర పోయి ఇలాగ ప్రార్థన చేశాడు. చూడండి ప్రియులారా, దావీదు ఇలాగన్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. 5వ వచనమా 51 5వ వచనం, నేను పాపములో పుట్టిన వాడను,
పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు పాపం చేసిన వాళ్ళే, అందరూ పాపులే. ఓ పాస్టర్ అంటాడు, ఎవరు పోపులు లేరు, పోపు అంటవరు అంటారు కదా, పోపులు ఎవరు కాదు, అందరూ పాపులే. పాపము చేసి దేవుని నామాన్ని దూషించి దేవునికి విరోధంగా జీవిస్తున్నటువంటి మనలను ఆ పాపము నుండి, ఆ యొక్క పాప శిక్ష నుండి విడుదల చేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. హల్లెలూయా చెప్తారా? పాపము లేనటువంటి యేసుక్రీస్తు ఆ పాపము యొక్క శిక్షను తాను పొందాడు. మనం చేతులతో చేసిన పాపాన్ని బట్టి ఆయన చేతులు గుచ్చబడ్డాయి. మనం కాళ్ళతో చేయబడి చేసిన పాపాలను బట్టి ఆయన కాళ్ళలో మేకులు గుచ్చబడ్డాయి. మనం చేసినటువంటి తన శరీరం ద్వారా చేసిన ఆ పాపాన్ని బట్టి యేసుక్రీస్తు తన శరీరం అంతా ఆయన కొరడా దెబ్బలతో ఆయన కొట్టబడ్డాడు. తన రక్తమంతా ఆయన నీ కొరకు నా కొరకు చిందించాడండి. హల్లెలూయా చెప్తారా? మనుషుల యొక్క పాపములను తీసివేయడానికి యేసయ్య సిలువలో తాను మరణాన్ని పొందాడు. పాపము చేసిన ప్రతి వ్యక్తి, రోమా 6:23 రాయబడి ఉంది, మనందరూ తెలిసిన వాక్యం, పాపము వలన వచ్చు జీతం మరణం. ఒక వ్యక్తి పాపము చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మరణాన్ని పొందుకుంటున్నాడు. ఏమిటి ఆ మరణం అంటే ప్రియులారా? అది శారీరకమైన మరణం కాదు. ఏమిటి ఆ మరణం అంటే రెండవ మరణమైన నరకం. మనుష్యుడు పాపాన్ని బట్టి, మనుష్యుడు కొన్న చేసినటువంటి తప్పిదాలను బట్టి రెండవ మరణమైనటువంటి పాతాళానికి వెళ్ళిపోతూ ఉంటే, ఆ పాతాళము నుండి రక్షించడానికి యేసయ్య మానవునిగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు ధారపోశాడండి. నా సహోదరి, నా సహోదరులారా, ఆది మనుష్యుడైన ఆదాము అవ్వలు, ఆది దంపతులు వారు చేసిన పాపాన్ని బట్టి దేవుని నుండి వేరు చేయబడ్డారు. దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోయారు. వారు చేసిన పాపాన్ని బట్టి దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నారు. దేవుడు వారి కొరకు ఉంచినటువంటి అద్భుతమైనటువంటి స్థలమైన ఏదేను నుండి వెలివేయబడ్డారు. దేవుని నుండి వారు వెలివేయబడినటువంటి మానవుల నిమిత్తమై తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి తాను మానవులు చేసిన ప్రతి పాపముల నిమిత్తము బలియాగము చెల్లించి మనుషుల యొక్క పాపాలు క్షమించి మానవుడు పోగొట్టుకున్న ఆశీర్వాదాలు మరలా ఇవ్వడానికి యేసే లోకానికి వచ్చాడండి. హల్లెలూయా చెప్తారా? ఆదాము వాళ్ళు పాపం చేస్తే ఆ స్థలం నుండి వారిని పంపించి గేట్ వేసేసారు. ఇంకెవ్వరు పోవడానికి వీలు లేదు. ప్రభు యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ మరణం పొందడాన్ని బట్టి ఆ గేట్ ఇప్పుడు ఓపెన్ చేయబడిందండి. ఆయన అంటున్నాడు, ఎవరైతే నన్ను విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకుంటారో, ఎవరైతే తమ పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తముగా రక్షణ పొందుతారో వారు అందులో ప్రవేశిస్తారు. మన పాపముల నిమిత్తమై యేసయ్య సిలువలో మరణాన్ని పొందాడు. ఘోరమైనటువంటి మరణాన్ని యేసుక్రీస్తు పొందాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఇటువంటి పాపమైన, ఎవరు క్షమించలేని పాపమైన యేసుక్రీస్తు దగ్గరకు ఒక వ్యక్తి కన్నీరు కార్చినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు యేసుక్రీస్తు ఎటువంటి పాపంలైనా క్షమిస్తాడు. హల్లెలూయా చెప్తారా? దిగులు పడకండి. మన దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పాపం చేశానయ్యా, అయ్యా నేను దొంగతనం చేశాను, అయ్యా నేను భయంకరమైన పాపం చేశాను అని యేసుక్రీస్తు దగ్గరికి వెళితే ఆయన తన రక్తము ద్వారా మనలను కడిగి పరిశుద్ధపరిచి ఆయన పిల్లలుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. సైతానుడు ఏమంటాడు తెలుసా? సైతానుడు చెవిలోకి వచ్చి ఏమంటాడంటే, నువ్వు పలానా రోజు తప్పు చేశావు, పోయిన సంవత్సరం తప్పు చేశావు, నువ్వు 10 సంవత్సరాల ముందు తప్పు చేశావు, నువ్వు దొంగోడివి, నువ్వు పాపివి అని సైతానుడు నీ చెవిలో చెప్తూ ఉంటే నువ్వు చెప్పాలి, నా యేసయ్య నన్ను పరిశుద్ధులుగా మార్చాడు, నా యేసయ్య నన్ను నీతిమంతుడుగా మార్చాడు, నా యేసయ్య తన బిడ్డగా నన్ను మార్చాడు.
ఆయన తన శిలువలో కార్చిన అమూల్యమైనటువంటి రక్తము ద్వారా ఆయన నన్ను పరిశుద్ధపరిచాడు. ఇంకా రక్షణ లేకుండా పాపంలో జీవిస్తున్న నా సహోదరి, నా సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. యేసయ్య ఎందుకు తన ప్రాణాన్ని పెట్టాడు అని అంటే, ఏ పాపము చేసిన వ్యక్తి కూడా నరకానికి వెళ్ళిపోవడం దేవుని చిత్తం కాదు. అందరూ పరలోకం చేరాలని. హల్లెలూయా. పరలోకం చేరాలి అని అంటే అందరూ వెళ్ళరు. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలో, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనానో, అహస్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి నిషిద్ధం అంటే నిషిద్ధమైనది, అపవిత్రమైనది, అసహ్యమైనది, అబద్ధమైనది జరిగించేవారు అంటే పాపములోనే అపవిత్రమైనటువంటి పనులు చేసేవారు పరలోకంలో ప్రవేశము లేదు. పరలోకంలో ప్రవేశించాలి అని అంటే యేసుక్రీస్తు రక్తములో పాపములు కడగబడాలి. యేసుక్రీస్తు ఇస్తున్నటువంటి ఆ ఉచితమైన రక్షణను పొందాలి. ఆ రక్షణ యేసయ్య మనకు ఉచితముగా ఇవ్వడానికి సిలువలో ఆయన తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడండి. ఇక్కడ అంటున్నారు పౌలు గారు, మనల్ని పాపులమై నశించిపోతూ సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, పాపములకు దాసులమై ఉండగా మనం నశించిపోతూ నరకానికి పాత్రులైన మనలను పరలోకం చేర్చడానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా. మూడవ కారణం, యేసయ్య ఎందుకు సిలువలో తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు. అదే రోమా పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఎలయనగా మనం శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా జీవించబడదు. యేసుక్రీస్తు ఎందుకు సిలువలో మరణించాడు? మూడవ కారణం, ఏలయనగా మనము శత్రువులమై ఉండగా. మనమంటే ఎవరికి ఎలా ఉన్నాం? మనం దేవునికి శత్రువులమై ఉన్నాం. పాపము చేసే ప్రతి ఒక్కడు దేవుడికి శత్రువు. పాత నిబంధనలో దేవుడు ఆదాము అవ్వలను చేసినప్పుడు ఏదైనా తోటలో వాళ్ళు ఎలా ఉన్నారంటే దేవుని పిల్లలు కనుక అందరితో సంతోషముతో, సమాధానంతో, ఆ సింహాలతో, ఏనుగులతో, ఆ అనేక జంతువులతో, పక్షులతో, అన్నిటితో కూడా పేర్లు పెట్టింది ఎవరంటే ఆదాం. అల్లుడు చెప్తారా? ఒక పిల్లవారిగా ఇంట్లో పిల్లలులాగా సింహాలు, ఏనుగులు ఆదాము పేరు పెడుతుంటే లైన్కి వచ్చాయి, ఒక్కొక్కటిగా వచ్చి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, ఎప్పుడైతే ఆదాము పాపముగా మార్చబడ్డాడో, సింహాలు, ఈ దుష్ట మృగాలు ఉన్నాయి కదా, నక్కలు గాని, ఇప్పుడు మనుషులు తరుముకుంటున్నాయి చూడండి, ఇవన్నీ మనుషుని మీద తిరగబడ్డం ప్రారంభించింది. అప్పటి వరకు సింహాలు, ఏనుగులు ఇవన్నీ కూడా మానవుణ్ణి ఏం చేయలేదు. ఎప్పుడైతే మనుష్యుడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడో అప్పుడు ఇవన్నీ కూడా తిరగబడ్డాయి. ఇప్పుడు చూస్తున్నాం కదా, అప్పుడప్పుడు న్యూస్ చూస్తే ఏనుగు దొక్కి ఒకరు చచ్చిపోయాడు. అప్పుడు ఏనుగులు దక్కో, మనుషులను చూస్తే గౌరవం. నా ప్రియ సహోదరి, ఈ రోజుల్లో చూస్తున్నా చాలా మంది పులిని గడిచి చచ్చిపోయారు, ఏనుగులు దొక్కి చచ్చిపోయారు, దుష్ట మృగాలు చంపేశాయి అని రకరకాలుగా పిలుస్తున్నాం. ఎందుకు అంటే మనుషునికి, ఈ సృష్టికి విరోధం ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అంటే మనుషుడు చేసిన పాపం. అంత మాత్రాన కాదు,
దేవుడు ఇక్కడ రాయబడి ఉంది, మనం పాపము చేసినప్పుడు దేవునికి శత్రువులమైపోతున్నామంట. శత్రువులు. ఎవరు దేవునికి శత్రువులు అని అంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనంలో ఎవరు శత్రువులుగా ఉంటారు? నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి చాలండి. దేవుని పక్షమున ఉండకుండా, దేవునికి సమీపంగా ఉండకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా, భక్తి జీవితం లేకుండా, ఈ లోకానుసారంగా జీవించే ప్రతి ఒక్కరు కూడా దేవునికి విరోధి అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తాం. ఏమంటున్నాడు? నా పక్షమున ఉండనివాడు దేవునికి విరోధి. ఎవరైతే దేవుని పక్షముగా లేడో, ఎవరైతే దేవుణ్ణి వెతకలేదో, ఎవరైతే దేవుణ్ణి మహిమపరచలేదో, ఎవరైతే దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నాడో, నువ్వు పాపము చేస్తున్నప్పుడు నువ్వు దేవుణ్ణి దుఃఖపరుస్తున్నావు. అంత మాత్రం కాదు, వాక్యం అంటూ ఉంది, నా పక్షముల లేనటువంటి వాడు నాకు విరోధి. ఈరోజు నువ్వు సాతాను వెంబడిస్తున్నావేమో, సాతాను మనుషులను వెంబడిస్తున్నావేమో, ఈ లోకంలో ఉన్న కార్యాలను వెంబడిస్తున్నావేమో, వాటి వలన దేవుని దృష్టికి నువ్వు ఒక విరోధిగా మార్చబడుతున్నావు. ఎవరు దేవునికి శత్రువు? రాయబడి ఉంది, మనము శత్రువులమై ఉండగా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఎవరు దేవునికి శత్రువులుగా మారిపోతున్నారు? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరగరా? ఎవరు శత్రువులు అంటే ప్రియులారా, ఇక్కడ రాయబడి ఉంది, విచారులారా, ఈ లోక స్నేహం, ఈ లోక స్నేహం, ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని స్నేహించేవారు, ఈ లోకంలో ఉన్న పాపాన్ని స్నేహించేవారు, పాపిష్టి ప్రజలతో వెంబడించేవారు. నువ్వు రక్షణ పొందిన నీవు, బాడు మనసు పొందిన నీవు, నీ స్నేహం ఎవరితో ఉండాలి అని అంటే పరిశుద్ధులతో, ప్రార్థన చేసేవారితో, దేవుని సేవ చేసేవారితో ఉండాలి. అది వదిలిపెట్టి లోకానుసారంగా జీవిస్తున్నటువంటి ప్రజలతో నువ్వు వెళ్ళిపోయావంటే నీవు కూడా అదే పాపంలోనికి పడిపోతావు. ఈ లోక స్నేహం, ఈ లోకంలో అనేక విధాలైన పాపాలున్నాయి, ఈ లోకంలో అనేక కార్యాలున్నాయి. ఎవరైతే ఈ లోకాన్ని స్నేహిస్తారో, వాటిని వెంబడిస్తారో, దేవుడు అంటున్నాడు, అట్టివాడు నాకు విరోధి. ఈ లోకంలో ఉన్న పాపాన్ని ప్రేమించొద్దు, ఈ లోకాన్ని వెంబడించొద్దు. మనం వెంబడించవలసింది ఒకటే ఒకటి, ఆయన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళుగా ఉండాలి, యేసుక్రీస్తుకు ప్రార్థించే వాళ్ళుగా ఉండాలి, ప్రతిరోజు ఆయన సిలువనెత్తుకొని వెంబడించే వారిగా ఉండాలి. దేవుని సేవలో, దేవుని సంఘం ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో కలుసుకునే వారిగా ఉండాలి. ఈ లోకంతో స్నేహం చేస్తున్నావా? చెడు స్నేహితులతో, పాపిష్టుల ప్రజలతో తిరుగుతున్నావా? మోసగాళ్లతో తిరుగుతున్నావా? లోక సంబంధమైనటువంటి దొంగతనాలు చేసే వాళ్ళతో స్నేహం చేస్తున్నావా? నువ్వు అలా చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నావో తెలుసా? నువ్వు దేవునికి శత్రువు అయిపోతున్నావు. నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు రావు. ఈ రోజుల్లో చాలా మంది రక్షించబడినటువంటి వారే ఈ లోక సంబంధమైనటువంటి స్నేహాలు చేయడం వల్ల దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. పాస్టర్ చెప్పారంట, రే రమేష్ చర్చికి రాలేదు. ఆయన పాస్టర్, రమేష్ చర్చికి రాలేదు, వాడు ఎక్కడో తిరుగుతా ఉన్నాడు, తీసుకురా అని ఒకటి పంపించాడు, సురేష్ని పంపించాడు. ఈ సురేష్ పోయాడు పాపం. పోతే రమేష్ అక్కడ పేకాట ఆడుతా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? పేకాట ఆడుతా ఉన్నాడు. అక్కడ పేకాట ఆడుతా ఉంటే ఈడు సురేష్ అంటున్నాడు, రే పాస్టర్ పిలుస్తున్నాడు రా, చర్చికి రారా, పాస్టర్ పిలుస్తున్నాడు అని అంటే, ఉండరా ఒక ఆట ఆడేస్తాను అంటున్నాడు. వాడు చాలాసేపు వెయిట్ చేశాడు. వాడు అంటున్నాడు, ఇంకొక ఆట ఆడేస్తా, ఇంకొక ఆట ఆడేస్తా, ఇంకొక ఆట ఆడేస్తా అనంట. ఇప్పుడు వీడు వచ్చినోడు వచ్చిన పని మర్చిపోయి సరే ఆడుతున్నాడు. ఈ ఆట చూస్తా ఉన్నాడు, ఆట చూస్తా ఉండి వీడు నెంబర్లు పెడుతున్నాడు. పేకాట ఆడతా పెడతా తప్పుగా పెడుతుంటే
వీడు పైన వచ్చిన పని వదిలిపెట్టి, రేయ్ 2 తీసి 3 పక్కన పెట్టరా, 4 తీసి 5 పక్కన పెట్టరా, 1 తీసి ఇట్ట పెట్టరా అని చెప్తా ఉన్నాడు పైన కూర్చొని. వీడు పెట్టేది కూడా తప్పుగా పెడుతున్నాడు. వీడు వచ్చిన పని ఏంది, సేవకుడు పంపించిన పని ఏంది, అసలు ఎందుకు దేవుడు ఇతను పిలిచాడు అని మర్చిపోయి వచ్చి ఐడియాలు చెప్పాడు. ఐడియాలు చెప్పితో ఆగిపోక, రే నువ్వు సరిగ్గా పెట్టినట్టున్నావు, పక్కకు తిరగరా నేను ఆడతాను. ఇప్పుడు రమేష్ గారు ఎవరు కూర్చున్నారు? పాస్టర్ ఏమో అక్కడ కూర్చొని ఉన్నాడు. ఏడయ్యా వాడిని పలానా రమ్మంటే పిలుచుకొని రమ్మంటేనే వాడు ఇంకా రాలేదంటే ఎక్కడున్నాడు? వీడు లోక సంబంధమైన స్నేహాలతో కూడా వెళ్ళిపోయి సేవకు రాకుండా, సంఘానికి రాకుండా ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? పేకాట ఆడే స్థలాల్లో కూర్చున్నాడు. ఎవరైనా ఉన్నారా? నువ్వు దేవుని మందిరానికి వెళ్లకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, ఈ లోక సంబంధమైనటువంటి స్నేహాన్ని చేస్తూ, ప్రజలతో స్నేహం చేస్తూ, అలవాట్లకు గురైపోయి నీ జీవితం పతనం చేసుకుని వాళ్ళతో నువ్వు కలిసిపోయావా? వాళ్ళతో నువ్వు స్నేహం చేస్తున్నావా? నువ్వు ఎవరో తెలుసా? దేవునికి విరోధి. దేవుడు అంటున్నాడు, ఈ లోకాన్ని స్నేహించే వారందరూ కూడా దేవునికి విరోధులే. ఎవరు దేవునికి విరోధులు? పౌలు గారు అంటున్నాడు, మనం శత్రువులుగా మారిపోతున్నాం పాపం చేయడాన్ని బట్టి. ఎవరు విరోధులు అని అంటే, ప్రియులారా, రోమాపత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో, రోమాపత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో ఎవరు దేవునికి శత్రువులుగా మారిపోతున్నారా? ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. చాలు. శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు, శరీరానుసారమైన మనస్సు. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఆత్మానుసారమైన మనస్సేంది? శరీరానుసారమైన మనస్సే. నువ్వు ఆత్మానుసారమైన మనుష్యువైతే ఎప్పుడు చర్చికి పోవాలి, ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని మందిరం ఎప్పుడు, ఆదివారం ఎప్పుడు వస్తుంది, బుధవారం ఎప్పుడు వస్తుంది, శుక్రవారం ఎప్పుడు వస్తుంది, ఫాస్టింగ్ ప్రేయర్ ఎప్పుడు వస్తుంది అని నీ ఆత్మ దేవుని కొరకు తపన పడుతుంది. శరీరానుసారమైన మనస్సు అంటే ఏందో తెలుసా? ఈ శరీరాన్ని సుఖపెట్టడానికి ఆలోచన చేసేది శరీరానుసారమైన మనస్సు. నువ్వు దేవుణ్ణి ఆత్మానుసారమైన మనుష్యుడు, నువ్వు ఎప్పుడు కూడా దేవుని పని చేయాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని యొక్క సేవ చేయాలి. ఇలాంటి ఆలోచనలు నీకు ఎప్పుడు వస్తుందో నువ్వు ఆత్మానుసారుడివి. శరీరానుసారుడైన మనుషుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన వచ్చి, నేను ఆదివారం 3 గంటలకు లేస్తాను సార్ అన్నాడు. నేను అనుకున్నాను 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నాడేమో. 3 గంటలకు లేస్తాను సార్ ఆదివారం, 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తాను. ఎందుకు అంటే 3 గంటలకి మీంచూరు కానీ పోయినాం అనుకో సార్, ఫ్రెష్ గా ఉంటుంది సార్. ఆలోచన అంతా శనివారం రాత్రి పడుకున్న నిద్రపోయేటప్పుడు ఏం గుర్తుకొస్తుంది? 3 గంటలకు పోతే కూర ఫ్రెష్ గా ఉంటుందంట, బకెట్ నిండా ఇస్తారు సార్. 6 గంటలకు పోయినామంటే ఏమి దొరకదు, అందుకని నేను 3 గంటలకు పోతాను సార్. అంటే వాడు ఆలోచన అంతా కూడా దేని మీద చెప్పండి? తిండి. ఎంతసేపు ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఎంత సంపాదించుకుందామా, ఈ శరీరాన్ని ఎలాగో సుఖపెట్టుకుందామా. ఆదివారం ఉండేది ఒకరోజు ఏసీ వేసుకొని టీవీలో మంచి సినిమా వస్తుంటే ఆ సినిమా చూసుకుంటూ ఆనందించకుండా చర్చికి పోయి ఆకలితో 1 గంట సేపు కూర్చోవాలి. అక్కడ ఇంట్లో కూర్చుంటే పర్వాలేదు కదా అనే కార్యం నీలో ఉందనుకో, నువ్వు శరీరానుసారమైన మనిషివి, శరీరాన్ని సుఖపెట్టేటువంటి మనిషివి. శరీర సంబంధమైన వాటిని నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావంటే నువ్వు శరీర సంబంధమైన కార్యాలని యోచించే నువ్వు ఎవరో తెలుసా? దేవుని వాక్యం అంటూ ఉంది, నువ్వు క్రీస్తుకు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నా. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నెలకి ఎన్నిసార్లు ఆదివారం చర్చికి వస్తున్నావు? బుధవారం ఎన్నిసార్లు చర్చికి వస్తున్నావు?
శుక్రవారం ఎన్నిసార్లు చర్చికి వస్తున్నావు? భక్తి ప్రేయర్లో కలుసుకుంటున్నావా? ఆదివారం భక్తులుగా ఉంటున్నారా? నీలో దేవుడు ఉంటే, నీలో పరిశుద్ధాత్మ ఉంటే నీ హృదయం ఎలా ఉంటుందంటే, 42వ కీర్తన చదవండి. 42వ కీర్తన, ఒక పాపిష్టి మనుషుని యొక్క పిల్లలు ఎంత కేకలేస్తున్నారు. ఇక్కడ అద్భుతమైనటువంటి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను? నీ దేవుడు ఏమాయను చాలండి. నీలో పరిశుద్ధాత్మ, దేవుని యొక్క ఆత్మతో నీవు నింపబడినప్పుడు, దేవుని యొక్క ఆత్మతో నడిపించబడుతున్నప్పుడు నీకేమనిపిస్తుందంటే, తుంపి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా దేవుని సన్నిధికి పరుగెత్తాలి. నిజంగా దేనమ్మ గారిని గురించి నేను చాలా సంతోషపడుతున్నా. చప్పట్లు కొట్టనేట వాళ్ళు. నేను ఆ ఊరికి పోయినా, మాంగాడికి కనీసం ఏనాడు పోవాలంటే 2 గంటల సేపు పడుతుంది. ఎందుకంటే నాకు తెలుసు ఆ మాంగాడు ఏడుందో. బొందమల్లి అవన్నీ దాటిపోవాలి. పక్కలో చర్చిలు లేవు అక్కడ. పెద్ద ఏసీ సంఘాలు, పెద్ద సంఘాలు ఉన్నాయి. తల్లి సంఘం, తను ప్రేమించే బిడ్డలు, తన కుటుంబం అని అక్కడ నుండి ఆశతో ఎన్ని గంటలకు లేచిందో సమయానికి దేవుని సన్నిధికి వచ్చిందండి. ఇలాంటి వాళ్ళని మన సొంత చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలాగే సంధ్య అమ్మ, మన సెక్రటరీ గారు, వారి పిల్లలు ఎంతో దూరం, తిరునండ్రూరు పక్కలో కాదండి, చాలా దూరం అండి. దేవుణ్ణి ఆరాధించాలి, ఆత్మ సంబంధమైన ఆరాధన చేయాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ప్రియులారా, వాళ్ళు ఇంట్లో ఉంటే ఇంతకంటే వాళ్ళు సంతోషంగా సుఖంగా ఉండగలరు వాళ్ళు. కానీ వాళ్ళు శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారునైన దేవుణ్ణి వెంబడించడానికి వచ్చారు, దేవుణ్ణి సేవించడానికి వచ్చారు. సమీపంలో ఉండి కూడా ఈ రోజుల్లో చాలా మంది చర్చికి వెళ్లకుండా, ప్రార్థనకు వెళ్లకుండా, వాళ్ళు భక్తిలో శక్తి లేనటువంటి ప్రజలు చాలా మంది సమాజంలో ఉంటున్నారు. అందరూ ఎవరు అనగా క్రీస్తుకు విరోధే. నా సహోదరుడా, నా సహోదరి, యేసుక్రీస్తు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు, నాకు విరోధంగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి శత్రువుగా ఉండి, దేవుని హృదయాన్ని గాయపరుస్తూ, ఆయన యొక్క మనస్సు నిన్ను బట్టి, నీ భక్తి లేని జీవితాన్ని బట్టి నువ్వు ఆయన గాయపరుస్తున్నప్పుడు నీ జీవితంలో ఏది సాధించలేవు. నువ్వు ఎంత ప్రయాసపడ్డా దాంట్లో ఆశీర్వాదం ఉండదు, నువ్వు ఎంత సంపాదించినా దాంట్లో నీకు దీవెనలు ఉండదు, కుటుంబంలో సమాధానం ఉండదు. ఎందుకు అంటే నువ్వు ఎవరికి విరోధంగా జీవిస్తున్నావంటే నిన్ను సృష్టించిన దేవునికి నువ్వు విరోధంగా జీవిస్తున్నావు. ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవునికి విరోధంగా జీవిస్తూ పాపాన్ని కొని తెచ్చుకొని పాపము ద్వారాగా దేవుని హృదయాన్ని గాయపరుస్తూ, దేవుని మనసును దుఃఖపరుస్తూ, సంతోషం లేక నలిగిపోతూ, ఎందుకో నాకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఎందుకో నాకే ఇన్ని వ్యాధులు వస్తా ఉన్నాయి, ఎందుకో నాకే ఇన్ని సమస్యలతో అల్లాడిపోతున్నాను, ఎందుకో నాకు ఇన్ని సమస్యల పోరాటాలని నువ్వు దిగులు పడుతున్నావు. చూడు, దేవుడు అంటున్నాడు, నువ్వు దేవునికి శత్రువు అయిపోయావు. అందుకే నీ జీవితంలో సైతానుడు ఇంతగా నిన్ను వేధిస్తూ ఉన్నాడు. నీకు ఒక ఆశీర్వాదకరమైన జీవితం ఇవ్వడానికి యేసయ్య సిలువలో ఆయన మరణించాడండి. హల్లెలూయా చెప్తారా? ఈ రోజైనా వస్తావా దేవుని దగ్గరికి? ప్రభువా, నిజంగా నేను కూడా నాయనా నీకు విరోధంగా పాపం చేసి నీకు శత్రువు అయిపోయానయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను నీ బిడ్డగా అంగీకరించయ్యా. ఈ లోకానుసారంగా ప్రవర్తించి నేను చేసిన పాపాన్ని బట్టి, నేను శరీరాన్ని వెంబడించిన దాన్ని బట్టి, నేను నీకు విరోధంగా పాపం చేయడాన్ని బట్టి ఈ రోజు నా జీవితంలో చాలా నష్టపోయానయ్యా అని యేసయ్య దగ్గరకు వస్తే యేసయ్య నిన్ను క్షమించి నిన్ను ఒక నూతన వ్యక్తిగా మారుస్తాడు. ఆయన నీ మీద ఉన్నటువంటి దేవుని ఉగ్రతను తొలగిస్తాడు. ఆయన
నీ మీద ఉన్నటువంటి దేవుని యొక్క వైరాన్ని దేవుడు తొలగించి ఆయన తన సమాధానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆయన నిన్ను దేవునితో కూడా సమాధాన పరచడానికి యేసుక్రీస్తు సిలువలో మన కొరకు మరణించాడు. చివరిగా 4వ మాట చెప్పి ముగిస్తాను. మొదటి దశలోనిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, ఆయనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. యేసయ్య ఎందుకు చచ్చిపోయాడు అంటే, నిద్రించను అంటే అర్థం ఏంటంటే నిద్రపోయే దాని గురించి చెప్పాలి. అక్కడ మనము ప్రాణముతో ఉన్నా, మనము చనిపోయినా, మనము దేవునితో కూడా ఉండాలని యేసుక్రీస్తు సిలువలో తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు. హల్లెలూయా చెప్తారా? అర్థం ఏంటంటే మనకు నిత్య జీవము అనుగ్రహించి పరలోకం చేర్చాలని యేసయ్య తన ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా చెప్తారా? యేసుక్రీస్తు ఉండే స్థలంలో ఆయన బిడ్డలో ఉండాలని యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టాడు. యేసుక్రీస్తుని నమ్ముకోవడాన్ని బట్టి, యేసుక్రీస్తు వద్దకు ఒక పాపి రావడాన్ని బట్టి, అతని కృష్ణుని బట్టి ఆశీర్వాదం ఏంటంటే అతడు బ్రతికున్నా చనిపోయినా అతడు ప్రభువుతో కూడా నివసించే ఆ పరలోక రాజ్యములో ఉండే భాగ్యాన్ని మానవునికి ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడండి. హల్లెలూయా చెప్తారా? యేసయ్య పరలోకంలో ఎలాగున్నాడంటే, యోహాను భక్తుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఇంటికి వెళ్ళి చదవండి. ఆయన వెంట్రుకలు, ఆయన వస్త్రములు, ఆయన బంగారు దట్టి, ఆయన నేత్రములు, అలాగే ఆయన యొక్క పాదములు, ఆయన చేతులు ఎలాగున్నాయో యోహాను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18, 19, 20 వచనాలు ఉంటాయి. ఈ భూమి మీద నశించిపోతున్న మనలను, ఈ క్రింద ఉన్నటువంటి వాళ్ళను పైకి చేర్చడానికి ఆ కిరీటం తీసి పక్కన పెట్టాడు. ఆయన తనకున్న మహిమను పక్కన పెట్టాడు. ఆ బంగారు దట్టి పక్కన పెట్టాడు. అన్నిటినీ విడిచిపెట్టి సామాన్యమైన మానవునిగా లోకానికి వచ్చాడు. హల్లెలూయా! ఆయన ఈ లోకానికి వస్తున్నప్పుడు అన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. నా సహోదరి, నా సహోదరుడా, నువ్వు ఎక్కడ నుండి అక్కడ పోవాలనుకో, నువ్వు వేటిని విడిచిపెట్టాలంటే నువ్వు చేస్తున్న పాపమును, దేవునికి విరోధంగా జీవిస్తున్న జీవితమును, సమస్తమును విడిచిపెడితే నువ్వు ఎక్కడున్నా నీవు అక్కడికి పోతావు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాను. యేసయ్య తన మహిమను ఎలాగ విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు? ఆ మహిమలోకానికి నేను వెళ్ళాలి అని అంటే ఆయనకు విరోధముగా చేస్తున్న ప్రతి పాపమును, ఆయనకు విరోధంగా జీవిస్తున్న ప్రతి క్రియలను, మనం శత్రువులుగా జీవిస్తున్న ప్రతి కార్యములను, మన బలహీనతలను ఈ భూమి మీద ఉన్నప్పుడే మనల్ని మనం సరిచేసుకుంటే ఆయన ఉండే రాజ్యములో మనం చేరుతాము.